2022 అయింది నేను రాకముందు. 2023లో నాతో అయ్యింది యాక్సిడెంట్. ఇప్పుడు 2024లో వంశనతో అయింది. నేను చచ్చిపోయినా ఇంకా అయిపోయింది. మళ్ళీ పుట్టని నాలో మనిషిని చెస్ట్ లా గట్టిగా అట్లా ప్రెస్ అయిపోతున్నా నాకు ఇట్లా ఏం కాదు, దెబ్బలు తగింది కానీ చచ్చిపోయేంత ఏం లేస్తుంది. సనా ఓపెన్ చేసి అలాగే దుంకిన మాట ఇలా అంతా స్టేబుల్ లో ఉండిపోయినాం. ఎన్ని పడ్డాయిరా సాయి? నువ్వు పోలేవు కదరా? నువ్వు పోలేవు కదా? సో గాయస్, కార్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో. మేము కార్ దగ్గరికి వెళ్ళి వీడియో కొడతాం ఖచ్చితంగా. అంటే సాయిగడ్కి 2022లో అయింది నేను రాకముందు. 2022 అయింది నేను రాకముందు. 2023లో నాతో అయ్యింది యాక్సిడెంట్. ఇప్పుడు 2024లో వంశనతో అయింది. సాయన్ అంటాడు కార్లో, కానీ అతను డ్రైవ్ చేయడు పక్కన వాళ్ళు. అవును, సాయిగడ్ ఉన్న అంటే ప్రతిసారి అక్కడ దరిద్రం అట్లానే అయిపోతుంది. ఇది కరెక్ట్ సాయిగడికి అయ్యేది 4 నుంచి టైం, మార్నింగ్ 4 నుంచి 5:30. ఇది 4 వరకు నడిపి వంశానికి ఇచ్చిండు. ఇచ్చిన 1 అవర్లోనే జరిగింది. బై మిస్టేక్ టైం ఏంటంటే అసలు వంశన్న రాడని చెప్పాడంట. సాయన్నే బతులాడి నువ్వు రాకపోతే ఇదే మన ఇద్దరికి లాస్ట్ మాట్లాడి తీసుకోపోయింది. ఇక్కడ ఈయననే తీసుకోపోయిండు, ఈయననే నవ్వుతావేందా నువ్వు? ఎట్లా అయిపోయింది మొహం చూడు. 4 గంటలు నేను చచ్చిపోయినా ఇంకా అయిపోయింది. పుట్టని నాలో మనిషిని అకౌంట్ లో అమౌంట్ ఎంత ఉన్నాయి, డాడీ వాడు ఎట్లా, మమ్మీ వాడు ఎట్లా, ఉన్నప్పుడు ఎట్లా, టీం ఎట్లా, రిషి గారు ఎట్లా. 4 గంటలు ఇట్లనే ఉన్నా నేను. 4 గంటలు ఇట్లనే ఉన్నా. ఏం అర్థమవుతుంది? ఆడ హాస్పిటల్ పోతే ఆడ హాస్పిటల్ డాక్టర్ లేరు. రిషి గారు మనం పడుకొని ఏడుస్తుండు. నాకు ఇట్లా పడుకుంటే ఇట్లా పడుకుంటే కూడా అట్లా పడుకొని అట్లనే చచ్చిపోతానేమో అట్లా అనిపించి రిషి చెప్తే ఇట్లా పడుకుంటే వద్దు పడుకోకు అని చెప్పి వాడు. నేను నాకు మోటివేట్ చేసుకుని వద్దు మళ్ళీ నేను డల్ అయితే మరి డల్ అవుతారేమో అని చెప్పి నాకు మోటివేట్ చేసుకొని నాకు ఎన్ని పెయిన్స్ ఉన్నా బయటికి నాకు నేనే ఇట్లా ఓకే ఏం కాలేదు అట్లా అట్లా అనుకుంటా ఉన్నా. దెబ్బలగినాయి ఇక్కడ, ఇది చెస్ట్ లా గట్టిగా అట్లా ప్రెస్ అయిపోతున్నా నాకు ఇట్లా ఏం కాలేదు మంచిగా ఏం కాదు, దెబ్బలు తగింది కానీ చచ్చిపోయేంత ఏం లేస్తుంది. సనా ఏదో వీడియో చూసి మళ్ళీ ఇంట్లో చూసి మళ్ళీ వాళ్ళు అసలు ఇరవై యాక్సిడెంట్ ఏంటంటే నాకు అసలు నేను ఫోన్ కూడా వేయలేదు. నాకు ఒక్కడికి వేసిన అసలు ధైర్యం రాలేదు. నేను ఆ రోజే వచ్చిన కడప నుంచి. అయినాయి కానీ లోపల దెబ్బలు ఉన్నాయి, అవి తగ్గిపోతాయి. నాకు ఏది ఉన్నా అయ్యింది, వీళ్ళకి ఏమైనా అయిందంటే ఆ పానాలు కూడా పోతాయి అప్పటికప్పుడు. నేను మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నాను. వీళ్ళు చిన్న పిల్లలు ఎట్లా ఆలోచిస్తుంది. నేను ఫిక్స్ అయిపోయినా. అందరిని చూసిన కార్లో డోర్ వెళ్తలేదు. వంశాన్ని ఇచ్చాడు, డోర్ వదిలిపోయింది. వాడి డోర్ ఒకటి ఆ డోర్ లోకి అట్లే ఉండిపోయింది. ఇట్లనే ఉన్నాడు వాడు. ఆయన స్పర్శ లేదండి, అర్థం అయిపోయి సాయిగాడు ఇట్లకైనా పక్కకి జరిగి 1 వీక్ ఎక్కి డోర్ దింపి కిటికీ దింపి బయటికి వెళ్ళిపోయింది. మాకు మేము చేసిన దండం చేసి ఇంకా ముంగర పడుకున్నాం. నేను చెల్లిగాడు రిషిగాడు ఇట్లా మాకు దెబ్బలు తగిలి చూస్తే మొత్తం బ్లాస్ట్ పోగా. డోర్ లో ఏ డోర్ ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ అయితే లేదు. అటు ఇటు చూస్తుంది మాకు అట్లా ఇట్లనే అసలు నాకు లోపల తగిలింది, చెయ్యి తగిలింది, రక్తం ఇబ్బంది లేకుండే. కానీ ఏంటంటే లోపల
గట్టిగా ప్రెస్ అయిపోయే కల్లా ఇట్లా ఆ దమ్ములో ఉండే ఇట్లా కింద ఇట్లా కింద రోడ్డు మీద పడుకున్నా నేను. అసలు ఇప్పుడు మీకు అసలు దెబ్బలు తాకితే మాకు ఆ టెన్షన్ ఉండకపోతుంది. ఆ దెబ్బ తాకింది లోపల దెబ్బ కదా, ఇప్పుడు లోపల నాకు కూడా చూపించుకోనికైతే లేదు, చెప్పనీకైతే లేదు. ఇప్పుడు అంత మంచిగా మాట్లాడుతున్నాను. నాకు బూస్టప్ చేసుకోవాలి, ఎక్కువ సాయం చెప్తాను. సాయం కాదు, మనకి మనం బూస్ట్ చేసుకోవాలి, మనమే బూస్ట్ చేసుకోవాలి. ఇలాంటి తినకుండా డల్ ఉండొద్దు, వద్దు మంచిగా ఉండు, నీకు ఇట్లా పుషప్ చేయి బాడీని ఇట్లా చెప్పుకుంటా కనిపిస్తున్నాం అన్నమాట. అసలు అవ్వలేదు, చిన్న యాక్షన్ కాదు అది. ఏం చేయాలి అర్థం కాక ఓపెన్ చేయక బయటకి వచ్చాను తెలుసా. నేను తీసుకొచ్చాడు తండ్రి ఓపెన్ చేసి అలాగే దుంకిన మాట ఏందా అంతా స్టేబుల్ లో ఉండిపోయినాం. చెస్ట్ ఎక్సర్సైజ్ తీసుకుంటే అర్థమవుతుంది ఇంకేమైనా స్కాన్ చేస్తాను చెప్పి తనకి ఎవ్రీ ఎస్ఆర్ టైం అందరికి మెసేజ్ వస్తారు. అన్న వాళ్ళకి ఎలా ఉంది ఏంటని మేము కూడా ఇంకా చెప్పలేకపోతున్నాం. తగిలిన దెబ్బలు మీరు టెన్షన్ అవ్వకండి. నాకు తెలిసి మేము బతికినామంటే కారు పెద్ద కారు ఇంకా నా కారు ఇంకా లాస్ట్ టైం బ్రిజా కార్ అయి ఉంటే డైరెక్ట్ కాళ్ళు ఎగిరిపోతుండే. కానీ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయేమో అనుకుంటా. మాకు ఇప్పటికి ఈ థర్డ్ టైం యాక్సిడెంట్ మీ బ్లెస్సింగ్స్ వల్లనే ఉన్నాయేమో. మేము అందరం మా కోసం చాలా ప్రేర్ చేస్తుంటారు, మేము చూస్తుంటాం. మన వినాయక చవితి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో, కడప నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, ఖమ్మం నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి, కర్ణాటక నుంచి వచ్చి ఒకరొకరు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు మేము మాకేం కాకుండా ఇలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటా. సాయి గారు స్టిచెస్ పడుతున్నాయి మనకి. సో గైస్ ఒక స్టిచ్చింగ్ పడ్డది వీడికి. ఎన్ని పడ్డాయిరా సాయి? నొప్పి రాలే? మొత్తం కాదు, అనస్థీషియా ఇచ్చిరు. ఇప్పుడు ఫీలింగ్ తెలుస్తుందా? నాకు ఎట్లా అయ్యాడు పట్టుకోరా చూస్తాం చెప్తాము. ఇది ఇచ్చిరు ఇదంతా ఇవ్వలేను, ఇదంతా వస్తుంది ఇప్పటికి. కానీ ఎట్లెట్లు తిరుగుతుందో అట్లా ఎన్ని డేస్లో తగ్గుతుందిరా? ఒక 5-6 days పడుతుందా తగ్గడానికి? నీతోనే అడిగినా కన్నా ఈ హాస్పిటల్ మొత్తం మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి నాకు చేయాలి, వీళ్ళందరూ చుట్టూ కావాలి. సార్ అనిపించింది అమ్మాయిలా సార్ ఏం కాదు అన్న, ఏం కాదు సార్, ఏం కాదు మేడం అయితే నేను చెప్తా సార్ మీకు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు చెప్తా, అప్పుడు వస్తుంది, తర్వాత నీకు ఏం నొప్పి ఉండదు. అక్కడ ఇంజక్షన్ ఇచ్చారా డైరెక్ట్? దాని లోపల ఇచ్చింది. ఎన్నో చూసిండు, ఇప్పుడైంది కొత్తగా. సో వీడితో ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం. ఇప్పుడు ఎండింగ్ ఇస్తుంది, బిల్లు పే చేస్తున్నాం. వీళ్ళందరికీ మళ్ళీ ఎడిపోస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. సాగర్తో ఇంకా చాలా మాట్లాడేది ఉంది గైస్. ఆ రోజు ఏం జరిగింది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం, కానీ కొన్ని చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వాడు ఎట్లా అయింది, వాడికి ఏమైంది, అసలు యాక్చువల్గా ఎక్కువ బ్లీడింగ్ అయింది మాత్రం మిస్టర్ ఆఫీషియల్కి. నిన్న నైట్ వచ్చింది కదా, వచ్చిండు స్నానం చేస్తాను అంటే వేడి నీళ్ళు తెప్పించినా తిన్నాడు. ఇంకా ఏమైందో ఏమో కాలు వస్తుంది, నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తుంది అంటే 3:30 వరకు కాలు పెట్టి పండుకున్నా మళ్ళీ మధ్యలో వేస్తాడు అంటే మళ్ళీ పండుకుంటాడు. నొప్పి వాడు ఎంత వీక్ పర్సన్ తెలుసా. మన ఇంకా భయం అవుతుంది. ఈడున్నాడు తింటాడు, ఇంత తింటాడు, 2 చపాతీలు తిన్నాడు అంతే. ఏమనంటే అవునా సరే నేను వండుకుంటున్నాను నాకు మాట్లాడింది కదా అంటాడు. నిన్న నైట్ షియన వాళ్ళ మమ్మీ దిష్టి తీసిన తర్వాత ఇప్పుడు కొంచెం మంచిగా పోయినాడు, కానీ మళ్ళీ నైట్ రాగానే మళ్ళీ దిష్టి తీయాలి వాళ్ళకి నిజంగానే. ఏదో రాసింది మన వాళ్ళకి దేవుడి దయ వల్ల మన ఫ్యాన్స్ వల్ల సేఫ్ అయ్యారు.